ఎప్పుడైనా ఆయన కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కలిసేటోళ్ళం. మా యొక్క సంఘీభావం చెప్పేటోళ్ళం. ఏ రోజు కూడా ఈవెన్ మీరు ఈ పార్టీలో ఉన్నారు కదా అని మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ సకల జనుల సమ్మె జరుగుతూ ఉంది. ఫస్ట్ అప్పుడు ఎవరు లాస్ట్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే అప్పుడు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వాజ్ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు. సో ఆమె ఏం సపోర్ట్ చేస్తలేదు. అప్పుడు మేమందరము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినాం. పోయి మీరు సకల జన్మ సమ్మె పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, మీరు దీనివల్ల ఆపటం వల్ల మీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎంతో కష్టం జరుగుతుంది, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేమందరం అడిగితే ఆయన నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు ఇప్పించాడు. మీరు వెళ్ళి అడిగిన తర్వాత అడిగినాం మేమందరం కలిసి. మేము కోదండరామ్ గారు లీడ్ చేస్తున్నట్టు దానికి మేమందరం పోయి అడిగినందుకు. అంటే మేము అడిగినామా అప్పటికి ప్రభుత్వం అనుకుని తెలియదు. అంటే మేము కూడా ఇవ్వాలి అనేది ఒక ఇనిషియేటివ్ కాంగ్రెస్ లో ఉండి ప్రభుత్వం మీద ఉండి ప్రభుత్వంలో ఉండి ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎగనిస్ట్ ఉండి ఆయన తెలంగాణకు లేడు కదా, సానుకూలంగా లేడు కదా. అయినా కూడా అప్పుడు ఏ విధంగా ఒప్పించినామంటే ఇది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు, ఆ జిల్లాలకు వెళ్ళి వస్తున్నారు, మీరు ఇవ్వకుండా ఆపితే దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇంకా కాంగ్రెస్ మీద చాలా కోపానికి వస్తారు ప్రజలు. ప్రతి ఒక్క తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు. రెండవది ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఒక ఇద్దరిద్దరిని కాంగ్రెస్ నుంచి ఒకళ్ళను టీడీపీ నుంచి వచ్చి ఢిల్లీలో తెలంగాణ దాని గురించి చెప్పని చెప్పి అన్నారు కదా, వారి యొక్క అభిప్రాయాలు చెప్పాలి, అనుకూలమా ఎగనిస్టా అని చెప్పి అది అన్నప్పుడు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వన్ ఆఫ్ ది ఈజ్ ఫ్రమ్ తెలంగాణ నుంచి ఆయన పోయిండే. అప్పుడు కూడా ఈయన మన హరీష్ రావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కూడా అక్కడ ఉన్నప్పుడు నేను ఉత్తమాన మీరు తెలంగాణ గట్టిగా మీరు ఫైట్ చేయాలి, ఎందుకంటే మీరు ఒక్కరే తెలుగుదేశంకి వెళ్ళి వేరే అతను వచ్చినా కూడా ఆయన తెలుగుదేశం అతను తెలంగాణ అని గట్టిగా అనకపోవచ్చు అని చెప్పి. అంటే ఈ విధంగా ప్రతి తెలంగాణ అనే విషయం వచ్చినప్పుడల్లా డెఫినెట్ మీరు కొద్దిగా ఎంతో సరే మేము ఉండి ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాము లేకుంటే కానీ అంటే మా యొక్క సంఘీభావం అనేది మేము ఏదో రకంగా తెలియజేయడం అనేది జరిగింది.